హాయ్ సో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మేము ఒక ఫన్నీ గేమ్ ఆడబోతున్నాం. గేమ్ పేరు ఏంటి? ఫ్రెండ్స్, ఈ గేమ్ ఏంటంటే బెలూన్స్ గేమ్. మా పిల్లలు అయితే ఎప్పటి నుంచో ఫన్నీ గేమ్ ఛాలెంజ్ పెట్టండి అని అంటున్నారు, కానీ మా ఛానల్లో అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఫన్నీ గేమ్ అయితే పెట్టలేదు. సో ఈ రోజు అయితే ఒక ఫన్నీ గేమ్ ఆడదామని ప్లాన్ చేసినాము. ఆ గేమ్ ఏంటంటే బెలూన్స్ గేమ్. ఇందులో ఏంటంటే ఫస్ట్ చిట్స్ వేస్తాము. ఎంతమంది అయితే ఆడుతున్నారో అంతమందికి అయితే చిట్స్ వేస్తాము. ఎవరెవరికైతే ఏ ఏ కలర్ బెలూన్ చిట్స్ అయితే వస్తాయో వాళ్ళు ఆ బెలూన్స్ ని ఊది తర్వాత మళ్ళా పగలగొట్టాలన్నమాట. సో లాస్ట్ వరకు ఒకటి బెలూన్ ఉండాలి. ఎవరికైతే బెలూన్ ఉంటుందో, ఏ కలర్ బెలూన్ అయితే ఉంటుందో, సో వాళ్ళకైతే 50 రూపీస్ క్యాష్ ప్రైజ్. చూడండి, 50 రూపీస్ క్యాష్ ప్రైజ్. లాస్ట్ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి 50 రూపీస్ క్యాష్ ప్రైజ్ అండి. ఓకే నా పిల్లలు, రెడీయా మరి? సో చూద్దాము ఎవరికైతే 50 రూపీస్ వస్తాయో, ఎవరు గెలుచుకుంటారో చూద్దాం. ఫైనల్ వరకు మీరైతే వీడియో అయితే చూడండి లాస్ట్ వరకు. సో ఫ్రెండ్స్ ఇందులో అయితే 5 కలర్ బెలూన్స్ తీసుకున్నాం. కలర్స్ ఏంటంటే yellow, పింక్, బ్లూ, ఆరెంజ్, గ్రీన్. సో ఇప్పుడైతే ఇక్కడ చిప్స్ అయితే రాస్తున్నారు. సో ఇక్కడ చిప్స్ రాసిన తర్వాత చిప్స్ అయితే ఇస్తారు. ఎవరికైతే ఈ చిప్స్ వస్తుందో, ఎవరెవరికైతే చిప్స్ వస్తాయో తీసుకొని అదే కలర్ బెలూన్స్ మీరు ఊపాలన్నమాట. ఓకే, మినిమం సైజ్ ఎంత ఊపాలి చూపెట్టండి. మినిమం సైజ్ అంత ఊపి మీకు ఇక్కడ టేప్ వేస్తాం అన్నమాట. ఇక్కడ టేప్ వేస్తాం, టేప్ వేసి అతికిస్తాం. సో మీరు ఏం చేయాలంటే ఆ బెలూన్స్ ని కాపాడుకుంటూ పక్కన బెలూన్స్ ని పగలగొట్టాలి. అది గేమ్. ఓకే, అది కూడా చేతులతో. ఓకేనా? నో మౌత్, నో లెగ్స్. No more knowledge. Let's go. No buttocks. సో 5 కలర్స్ అయితే రాసిరు చిట్స్ కోసం. ఒకటి ఆరెంజ్, బ్లూ, పింక్, గ్రీన్, ఎల్లో. ఓకేనా? సో ఇప్పుడు ఇవైతే చిట్స్ అయితే మడత పెట్టేద్దాం. మడత పెట్టండి, అందరు మడత పెట్టండి. 5 చిట్స్ మడత పెట్టండి. అట్లా చేయొద్దు. లాస్ట్ కి ఎవరికి చిట్స్ వేయాలి. ఎవరికి ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ తీసుకొని అదే కలర్ ఊదాలి మీరు. ఓకేనా? ఓకేనా? చిట్స్ వేసాయి. ఏం కొట్లాడుతుర్రా నాయన. ఎవరెవరికి ఏమేమి చిట్ వచ్చిందో చూపియండి ఫస్ట్ కెమెరాకి. దాన్ని నీది పింక్, నాన్న నీది వావ్, నీది ఎల్లో, ఆరెంజ్, బ్లూ కలర్ వచ్చిందా? ఓకే. సో ఇక ఇప్పటికైతే బెలూన్స్ ఉన్నాయి. బెలూన్స్ అయితే కింద వేసేయండి. కింద వేస్తే ఎవరెవరికైతే ఏ కలర్ వచ్చిందో ఆ బెలూన్స్ తీసుకొని ఊదాలన్నమాట. తీసుకోండి. రెడీగా వచ్చిందా? అందరికి ఏ కలర్ వచ్చింది? అరే మా దానికైతే ఫాస్ట్ తీసేసుకుంది. సరే నీది ఎన్ని వచ్చినాయి? కౌంట్ చేయండి, ఎన్ని వచ్చినాయి? వచ్చేసినాయా? సరే చూద్దాం ఎవరు ఫాస్ట్ ఊదుతారో, ఎవరు ఫాస్ట్ వాళ్ళు కొడతారో. లాస్ట్ కి ఎవరు బెలూన్ మిగులుతుందో వాళ్ళకి. ఓకేనా? చలో స్టార్ట్ చేయండి, ఊదండి. ఇక ఓహో బాగానే ఫాస్ట్ ఊదుతున్నారు మా చెన్ను. ఇక మా పాపకి కొంచెం ఊదనీకి రాదు కాబట్టి వాళ్ళ మమ్మీ అయితే హెల్ప్ చేస్తుంది. నాన్న మమ్మీ దగ్గర పోయి ఇక ఊదనీకి కట్టనీకి రాదు కాబట్టి హెల్ప్ చేస్తుంది అన్నమాట. కొంచెం ఊది ఇచ్చేసి. ఇక మా బాబు పట్టేసుకోండి, దగ్గర పట్టుకోండి, కింద వేయకండి, దగ్గర పట్టుకోండి, గాలికి ఎగిరిపోతాయి లేకపోతే. మీ మమ్మీ ఊదుతుందా? అమ్మ మా దాన్నది అయితే ఆల్రెడీ ఒకటి అయిపోయింది, సెకండ్ చేస్తుంది. షెర్ను నీదేమైంది? ఆల్రెడీ ఒకటి అయిపోయిందా? ఇది సెకండ్ దా? వావ్. అరే చెర్రీ నీ ఎన్నేని? 2 అరే ఆల్రెడీ 2 చేసినావు కదరా, ఇది థర్డ్ దా? సరే. అరే నీదేమైందిరా? అవి నీది ఎంత దాకా వచ్చింది? ఒకటేనా? మీడియం సైజ్ చాలు, మరి అంత పెద్ద వద్దు, మీడియం సైజ్ చాలు. అరే ఆల్రెడీ 2 అయిపోయినాయి, మా బాబు తీసుకుంటున్నాడు.
ఎన్నో చూడరా అరేవా సూపర్ ఇది థర్డ్ వన్ ఆల్రెడీ 2 అయిపోయింది థర్డ్ మా చెన్ను 4 అంటే అరేవా కింద 3 కంప్లీట్ అయిపోయింది 4 చేసేస్తుంది మా చెన్ను సరే నీ ఎన్ని 4 అయిపోయిందా అది నీదెంత మీది కూడా అయిపోయిందా ఓ ఈమె ఉత్తుత్తి అనమాట వైష్ణవి ఈమె పేరు వైష్ణవి వైష్ణవి అయితే చెప్పు ఉత్తుత్తి అరేవా సూపర్ ఎక్కడ ఇగో మా చెరిగాడ ఏదో ఇట్లా లైన్ గా పెట్టిండు భోజనాలు పెట్టినట్టు ఏదో భోజనాలు పెట్టినారా అవునా సూపర్ అరే కలర్ఫుల్ గా ఉన్నాయి ఇప్పుడు ఇది చూసినా ఒకటి పైకి వెళ్ళిపోయింది ఆల్రెడీ పైన పడ్డది మీరు ఇప్పుడే ఊదిరు పలిగినారు మళ్ళా క్వాలిఫై రారు మీరు గేమ్ లా శరణ్ పగిలిపోయింది అనుకో మళ్ళా వేస్ట్ అయిపోతుంది క్వాలిఫై గారు సో అందుకే చూసి ఆడండి అనమాట ఇదైతే ఇంత పైకిన పడ్డది ఇది తీయాలి ఇప్పుడు ఏమైంది ఏమైంది చెన్న ఏమైంది ఏం కాదు ఇక్కడ కాదు మేము రావాల్సింది ఫస్ట్ లాస్ట్ కి ఎవరిదైతే ఒకటి మిగులుతుందో వాళ్ళే విన్నర్ అనమాట సో అందరు మీ 5 బెలూన్స్ ను పట్టుకొని రెడీగా ఉండండి దాన్ని 5 అయిపోయింది నానా గిఫ్ట్ నీది అయిందా 5 రెడీ ఉంది ఇప్పుడు ఈ 5 బెలూన్స్ రెడీ చేసిరు కదా సో ఒక బెలూన్ ఇగో ఇక్కడ 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 టేప్ తోటి వేస్తాం అనమాట మీ 5 బెలూన్స్ మీరు కాపాడుకుంటూ పక్కన వాళ్ళ బెలూన్స్ పలగొట్టాలి సో ఒకవేళ మీ 4 బెలూన్స్ తగిలినా లాస్ట్ వరకు ఎవరైతే బెలూన్ మిగులుతుందో వాళ్ళే విన్నర్ వాళ్ళకే 50 రూపీస్ క్యాష్ ప్రైజ్ ఓకేనా ఓకేనా శను ఓకేనా అవి అర్థమైందా గేమ్ దాన్ని అర్థమైందా గేమ్ సరే అర్థమైందా గేమ్ ఇట్లా టేప్ వేసి పెడతారు అనమాట ఇట్లా టేప్ వేసి అక్క పెడదాం ఓకేనా ఇట్లా టేప్ వేసి అక్క పెట్టి అన్ని అక్క పెట్టిన తర్వాత మళ్ళీ ఎట్లా ఎట్లా చేతులతో మా బాబు కూడా సరే బాగుందిరా అది ఇదే చూడండి మామూలు టేప్ తోటి ఎట్లయితే అద్దె పెట్టుకున్నారో సరే నువ్వురా అది ఇక ఇప్పుడు ఇట్లా 5 బెలూన్స్ అందరు రెడీగా పెట్టుకున్నారు కదా మీ బెలూన్స్ ని కాపాడుకుంటూ పక్కన వాళ్ళ బెలూన్స్ ని పలగొట్టాలి సో లాస్ట్ వరకు ఎవరిదైతే బెలూన్ ఒక్కటే బెలూన్ మిగులుతుందో వాళ్ళే విన్నర్ అన్నమాట సో అందరు రెడీయా సరే 1 2 3 స్టార్ట్ అరే అయ్యా అవి నీకు అయిపోయింది రా చెన్ను ఒకటి మిగిలేదురా చెన్ను దాంట్లో నీవేమైనాయి కానీ జల్దీ జల్దీ ఇట్లయితే ఎట్లా కబడ్డీ ఆడుకు రేయింది సరే ఏమైంది అయ్యో అయ్యో అరే రే ఎన్ని బెలూన్స్ ఏమైనా అన్ని అయిపోయినాయా అవి నీరా సో ఇద్దరు అవుట్ అయిపోయారు చెన్ను దగ్గర ఒకటి ఉంది దాన్ని నీ 3 ఉన్నాయి సరే నీ ఇప్పుడు మీ ముగ్గురు మధ్యలోనే గేమ్ సరేనా అందుకే జల్దీ అయిపోయినాయి ఓకే మళ్ళా చలో స్టార్ట్ ఎవరు దగ్గర 2 మిగిలినాయి చెర్రీ అరే చెర్రీ అన్నారు 3 మిగిలినాయి అయ్యా దాన్ని నువ్వే వాళ్ళ కొడుతావా ఒకటి ఒకటి ఎవరు కొడుతుర్రా
దాంట్లో నువ్వు అంటే కొడుతురా డిఫెండ్ వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు కొడతలేరు నువ్వు నీ డిఫెండ్ చేసుకో వాళ్ళది వాళ్ళ కొట్టు అంతే సరే సరే కమాన్ స్టార్ట్ లేట్ అయిపోయింది ఇప్పుడు కమాన్ 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 ఎవరెవరి దగ్గర ఎన్ని ఉన్నాయి ఒకటి ఒకటి కమాన్ కమాన్ కాదు ఇట్లా అయితే కాదు ఇది కబడ్డీ కాదు ఇది నీ బెలూన్ చూపి ఇక ఎవరు విన్నర్ విక్కన గెలిచిండట అందరు కాంగ్రెస్ చెప్పాడు క్లాస్ కొట్టాడు సో ఫ్రెండ్స్ ఇక మా చెరిగాడు అయితే గెలిచిండు సో అన్నట్టుగానే 50 రూపీస్ ప్రైజ్ మనీ చెరి గోరా కంగ్రాచులేషన్స్ అందరు కాంగ్రెస్ చెప్పండి ఇక సో మీకు ఎట్లా అనిపించింది మా ఈ ఫనీ బెలూన్ ఛాలెంజ్ నచ్చిందా నచ్చితే గనక మా శ్రీతంశ్రీ ఛానల్ ని